UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అంటే వాళ్ళ గురించి నేనేమో అడగట్లేదు, కాకపోతే అక్కడ ఉన్న వాళ్ళ గురించి, జగన్ గారి గురించి మీ అభిప్రాయం? నాకు జగన్ గారి గురించి అంటే ఒక సామెత గుర్తొస్తుంది. అంటే లైక్ ఒక బంతిని గోడకు కొడితే అది అంతే వేగంగా వస్తుందంట. పాపం ఆయనని అంటే నాకు సాఫ్ట్ కార్నర్, ఆయన అంత చేసినా కూడా మళ్ళీ అంతే వేగంగా వచ్చి గెలిచిండు. 5 ఏళ్ళు పరిపాలించిండు, మళ్ళీ పడ్డాడు. ఆయన పడినా మళ్ళీ లేచే టైప్ నాకు అనిపిస్తుంది ఆయన చూసినప్పుడు. చంద్రబాబు నాయుడు ఒక రకంగా చెప్పాలంటే ఆయన పట్టణాభివృద్ధి బాగా చేసిండని నేను ఒప్పుకుంటా. వీళ్ళు చెప్పినట్లు ఏదో హైదరాబాద్ ని ప్రపంచ పటంలో చేసినట్లు కాదు. ఒక్కొక్కరికి ఒక స్టైల్ ఉంటది. వైఎస్ఆర్ గారికి రైతు పక్షపాతం ఉండే, ఈయన పట్టణాభివృద్ధి మీద ఉండే. సో సిబిఎన్ గారు అంటే నాకు కొంచెం పట్టణాలు గుర్తొస్తాయి. పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు కదా, నా పర్సనల్ చాయిస్ యాక్చువల్గా చెప్పాలంటే, రాజకీయంగా కాదు, చాలా రోజుల నుంచి నా ఫేవరెట్ యాక్టర్ ఆయన. నేను కోరుకున్నా అంటే పోయినసారి కూడా ఆయన ఓడిపోయినప్పుడు ఒక్కసారైనా గెలవాలి పవన్ కళ్యాణ్, ఒక్కసారైనా గెలిస్తే రాజకీయాల్లో తన ముద్ర వేసుకుంటాడు. ఇంకోటి మీకు ఇక్కడ క్లియర్ గా చెప్పాలి, పవన్ కళ్యాణ్ గారు ఎవ్వరి మనిషి కాదు. కొందరు అనుకుంటారు ఆయన చంద్రబాబు మనిషి అని, లేకుంటే ఇంకోరు. ఆయన ఎవ్వరి మనిషి కాదు. ఆ టైంకి రాజకీయాలు నడుస్తున్న దాన్ని బట్టి పోతాడు. మొన్న మీ అందరికి తెలిసిందే, కీలక పాత్ర ఆయన్నే పోషించిండు. అక్కడ బీజేపీనైనా ఇక్కడ ఉన్న ఏంది మొత్తం పొత్తును కుదిరించి తన జనసేనని అంటే వ్యతిరేక ఓటు చీల్చకుండా తన ఒక కీలక రోల్ ప్లే చేసింది కదా. సో ఆయన ఒక ఉన్నత స్థానంలో పవన్ కళ్యాణ్ అని నేను ఒక ఉన్నత స్థానంలో చూడాలనుకున్నా. ఓకే, ఐఎమ్ హ్యాపీ. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పాలిటిక్స్, ఎవరు గెలిచిండు, సిబిఎన్ గెలిచిండా, నాకు నచ్చని వ్యక్తి నాకు నచ్చడు సిబిఎన్, టు బి ఫ్రాంక్. ఆయన గెలిచిండా, ఆయన అధికార సీఎం, నాకు ఆయన అవసరం లేదు. యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా ఓకే, ఆయన మెచ్యూరిటీ వస్తుంది. ఇన్ని రోజులు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆవేశపరుడు అనేది వచ్చింది. ఇప్పుడు పరిపాలనకు వచ్చినాక ఆయన ఆవేశం తగ్గుతుంది, ఖచ్చితంగా ఒక గొప్ప నాయకుడిగా ఎదుగుతాడు. నాకు తెలిసి ఆంధ్రాలో ఇంకొక ఏమంటారు కదా, ఆల్టర్నేటివ్ అవుతాడేమో రాజకీయాల్లో, ఒక మంచి నాయకుడిగా. ఓకే, చాలా విషయాల మీద కూడా క్లారిటీ ఇచ్చారు, బాగా ఉంది. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. Thank you.